Namaskar, Adab, good evening and welcome to Sri Gayatri Vidya Samsthala Champion. If you dream, you can do it, annadu Walt Disney. And dare to dream, care to achieve annaru mana Abdul Kalam garu. Ee roju champion avvadaniki kalalu kannatuvanti kontamandi pillalni nenu meeku పరిచయం చేస్తాను. Let's start today's show. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఈ రోజు మొట్టమొదటి కంటెస్టెంట్ నిజామాబాద్ నుంచి వస్తుంది శివాని తల్లి రాధ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ శివాని. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్ ఇన్ విజయ హై స్కూల్ నిజామాబాద్. వెరీ గుడ్. నువ్వు కలకన్నావా? ఏమని కలకన్నావు? ఛాంపియన్ అవ్వాలనుకున్నా. వెరీ గుడ్. నమస్తే రాధ గారు. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారమ్మా? గవర్నమెంట్ టీచర్. మరి మీ అమ్మాయి కలగంది ఛాంపియన్ అవ్వాలని, మీరు కూడా అనుకున్నారా? అనుకున్నాను. ఛాంపియన్ చూస్తూ ఉంటారమ్మా? చూస్తుంటాం రోజు. మీ అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. మదర్స్ పోడియంకి రండి. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కాశ్యప్ తల్లి ప్రవీణ్ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ కాశ్యప్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం చదువుతున్నావు? ఎక్కడ? నేను 8th క్లాస్ నీరజ్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అన్నారు. నువ్వేం కలగంటున్నావు? ఏం అవ్వాలనుకుంటున్నావు? చాలా క్విజ్ షోస్లో పార్టిసిపేట్ చేసి నాలెడ్జ్ పొందాలనుకుంటున్నాను. వావ్, దట్స్ నైస్. ప్రవీణ్ గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను మ్యాథ్స్ టీచర్ అండి. అమ్మో, మీకు మాకు చాలా దూరం అండి. మంచి టీచర్ దొరికితే మ్యాథ్స్ నేర్చుకోవాలి నాకు అనిపిస్తూ ఉంటుందండి. కానీ కాన్ఫిడెన్స్ నేను మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి మీ అబ్బాయి ఏం కావాలని మీరు కలగంటున్నారు? వాట్ ఎవర్ హీ వాంట్స్ టు బికమ్. తనకి మ్యూజిక్ మీదే చాలా ఇంట్రెస్ట్. మ్యూజిక్ కూడా పర్స్యూ చేయాలని. గుడ్ మ్యామ్, ఆల్ ది బెస్ట్ యూ బోత్. అండ్ మీ అబ్బాయికి స్పెషల్ విషెస్ చెప్పండి. మీరు మదర్స్ పోడియం. మన నెక్స్ట్ కంటెస్టెంట్ మంచిర్యాల నుంచి వస్తుంది శ్రీహిత తల్లి రజని గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెం. హలో శ్రీహిత. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 8th క్లాస్ ఇన్ కృష్ణవేణి హై స్కూల్. గుడ్. అమ్మ నమస్తే రజని గారు. నమస్కారం. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. మీ అమ్మాయి కలలు కంటుందా? ఎలాంటి కలలు కంటుంది? ఏం అవ్వాలని మీరు అనుకుంటున్నారు? తన ఇష్టమే మా ఇష్టం అండి. ఓకే, మరి శ్రీహిత కల ఏమిటో? వాట్ యు వాంట్ టు బికమ్? ఇంజనీర్. ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు. ఆల్ ది బెస్ట్ యూ తల్లి. రజని గారు మీ పాపకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. అండ్ మదర్స్ పోడియంకి రండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వైజాగ్ నుంచి వస్తున్న కుర్రాడు శశాంక్ తల్లి డాక్టర్ సంగీత గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెం. హలో శశాంక్. Hi ma'am. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? I'm studying in 8th standard in Vishaka Valley School. ఏమన్నా కల కంటే అది సాధ్యం అవుతుంది అంటున్నారు కదా, వాల్ట్ డిస్నీ అన్న మాటతో నువ్వు ఒప్పుకుంటావా? Yes ma'am, absolutely. నీ కల ఏంటి? In life I want to become an entrepreneur and today I want to become the champion. అమ్మ డాక్టర్. నమస్తే అండి. నమస్తే అండి. మీరేం డాక్టర్ అండి? పిహెచ్డి ఇన్ సైకాలజీ. ఓ, పిహెచ్డి ఇన్ సైకాలజీ. సో జాగ్రత్తగా మీరు అందరి సైకాలజీ అనలైజ్ చేసేస్తూ ఉంటారు. బట్ పిల్లలు వాళ్ళ కళలు వీటిని ఇంటర్ప్రిట్ చేస్తే ఏమనిపిస్తుందండి? అవి కళలు ఎంత ముఖ్యం అంటారు వాళ్ళ ఎదుగుదలలో? వాళ్ళు అది ఎదగడానికి నిజంగా చాలా తోడ్పడుతుంది. ఐ మీన్ వితౌట్ డ్రీమ్ ఐ డోంట్ థింక్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. వండర్ఫుల్ అండి. మరి అలాంటి కళలు కంటూనే ఉండాలి. ఈ రోజు ఛాంపియన్ అవ్వాలనే కళ మీ అబ్బాయికి అన్నాడు కాబట్టి బెస్ట్ విషెస్ చెప్పండి. మదర్స్ పోడియంకి రండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ చిత్తూరు నుంచి వస్తోంది సాయి దీప్తి తల్లి మంజుల గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెం. హలో సాయి దీప్తి. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ మ్యామ్. ఏం చదువుతున్నావు తల్లి? ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్ at సిద్ధార్థ స్కూల్ వికోట. రైట్. మరి అందరూ కళల గురించి మాట్లాడారు కదా, నీ కళలు ఏమిటి? నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను. వావ్, అందుకే కాబోలు వాళ్ళు వైట్ వేసుకొచ్చావు. ఓకే,
మంజుల గారు మీరు ఇద్దరు ఒకటే లైన్ మీద ఉన్నారని అర్థమా? ఏమిటి అర్థం? ఆ అమ్మాయి కూడా డాక్టర్ కావాలని ఉంది. ఇంకా అదే మాకు కూడా ఇష్టం. మీకు కూడా అదే ఇష్టం. వండర్ఫుల్ అమ్మా. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. గుడ్. ఈ రోజు మీ పాపకి మీ బెస్ట్ విషెస్ ఇవ్వండి, మిగతా మదర్స్ దగ్గరికి రండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న వచ్చేస్తుంది. ఈ ప్రశ్నకి నేను ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చెప్పండి. ఒకవేళ కనుక ఇంకా అనుమానం ఉంటే మమ్మీస్ ని హెల్ప్ లైన్ లాగా ఉపయోగించుకోవచ్చు. మదర్స్ హెల్ప్ లైన్ మీకు రెడీగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. శివాని, పాంచ్ పటాకాలు నీకోసం ప్రశ్న. రెడీ? మీ ప్రశ్న. ఈ నాలుగింటిలో పొడవైన చెట్టు ఏది? ఏ మ్యాంగో, బి తులసి, సి పొమోగ్రెనేట్, డి కోకోనట్. డి కోకోనట్. అంతేనంటావు? అక్కడ చూడు, అమ్మ ముఖం చూస్తే నీకేమనిపిస్తుంది? కరెక్ట్ అనిపిస్తుంది. అంతేనా? ఆవిడ సైగ భాషలో చెప్పిందా లేకపోతే నవ్వు భాషలో చెప్పారా? నవ్వు. అమ్మ మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? మీ అమ్మాయి కరెక్ట్ అనుకుంటున్నాను. కరెక్టే అనుకుంటున్నారు. శివాని, అమ్మ నువ్వు కరెక్ట్ అనుకుంటున్నారు. అండ్ దట్స్ ది కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. కాశ్యప్ ఫ్రమ్ హైదరాబాద్, గెట్ రెడీ ఫర్ యువర్ క్వశ్చన్. నీ ప్రశ్న. ఈ నలుగురు హీరోయిన్స్ లో ఎవరు పెద్ద, ఐ మీన్ సీనియర్ ఎవరు? ఈ ఆప్షన్స్: ఏ జయసుధ, బి వాణిశ్రీ, సి సుహాసిని, డి సమాంత. బి వాణిశ్రీ. వాణిశ్రీ, అమ్మకి సినిమాల గురించి తెలియదు అనుకుంటున్నావా లేదా నీకు బాగా తెలుసు అనుకుంటున్నావా? హెల్ప్ తీసుకుంటావా, వెరిఫై చేసుకుంటావా? వెరిఫై. ఓకే, మరి లెక్కల టీచర్ గారికి సినిమాలు తెలుసో లేదో తెలుసుకుందాం. వాణిశ్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. అమ్మకి సినిమాలు బాగానే తెలుసు. లెక్కల టీచర్ గారు సినిమాలు చూస్తుంటారా? మా మదర్ ఇన్ లో ఫేవరెట్ హీరోయిన్ ఆవిడ. ఓ, సో కాశ్యప్, యు వాంట్ టు గో విత్ దట్ ఆన్సర్? ఓకే, వాణిశ్రీ అనే ఆన్సర్ తీసుకుంటున్నాం. దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. శ్రీహిత ఫ్రమ్ మంచిర్యాల, నీ క్వశ్చన్ పాంచ్ పటాకాలో. ఈ నలుగురిలో ముఖ్యమంత్రిగా పనిచేయని వారు ఎవరు? ఏ రాబ్రీదేవి, బి సుష్మా స్వరాజ్, సి మమతా బెనర్జీ, డి రేణుకా చౌదరి. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్ తీసుకుంటావు. రజనీ గారు చెప్పండి. డి రేణుకా చౌదరి. అంతే పక్కా? ఏం చేద్దాం శ్రీహిత? డి రేణుకా చౌదరి. రేణుకా చౌదరి ప్లీజ్ చేసేసాం. That's the correct answer. 10 points to you. Shashank from Vizag, get ready for your question. నీ ప్రశ్న. ఆస్ట్రాలజీకి సంబంధించి ఈ నాలుగిట్లో రాసుల్లో లేనిది ఏది? ఈ ఆప్షన్స్: ఏ మిథునం, బి పాల్గుణం, సి వృషభం, డి మేషం. పాల్గొనం. పక్కా? Sure. కాన్ఫిడెంట్ గా. అమ్మ సైకాలజీలో PhD డాక్టర్ కదా, ఆవిడకి తెలియకపోవచ్చు అనుకుంటున్నావు తెలుగు గురించి? No, I'd like to verify. ఓకే, అమ్మ రైట్ ఆన్సర్ చెప్పాడు. మీకు అదే ఆన్సర్ అనిపిస్తుందా? పాల్గొనం. శశాంక్, Yes. అమ్మ కూడా అదే అనుకుంటున్నారు. ఏం చేద్దాం? Fix, ma'am. పాల్గొనం కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. సాయి దీప్తి, రెడీయా? నీ ప్రశ్న. ఈ నాలుగింటిలో ఒక జిల్లా ముఖ్య పట్టణం కానిది ఏది? నీ ఆప్షన్స్: ఏ ఒంగోలు, బి కాకినాడ, సి విజయవాడ, డి విజయనగరం. విజయనగరం. డి విజయనగరం అనుకుంటున్నావు. అమ్మని అడుగుతావా? ఏమంటారమ్మా? పాప చెప్పింది. ఓకే, పాప చెప్పిందే ఫైనల్ అనుకుంటున్నారు. పాప ఏం చెప్పావు? మళ్ళీ చెప్పమ్మా. విజయనగరం. విజయనగరం అనుకుంటున్నావు. సాయి దీప్తి, ఐఎమ్ సారీ నానా, దట్స్ ది రాంగ్ ఆన్సర్. -5 దేర్. విజయనగరం జిల్లాకి ముఖ్య పట్టణమే. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఎవరైనా చెప్తారా? కాకినాడ. కాదు, కాకినాడ తూర్పు గోదావరి జిల్లాకి ముఖ్య విజయవాడ. పట్టణం విజయవాడ. కృష్ణా జిల్లాకి ముఖ్య పట్టణం ఏంటి? బందరు, మచిలీపట్నం. మచిలీపట్నం కృష్ణా జిల్లాకి ముఖ్య పట్టణం కాబట్టి జిల్లా కేంద్రం కానిది విజయవాడ. సో రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. శివాని ఫ్రమ్ నిజామాబాద్ 10 పాయింట్స్, కాశ్యప్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, శ్రీహిత ఫ్రమ్ మంచిర్యాల 10 పాయింట్స్, శశాంక్ ఫ్రమ్ వైజాగ్ 10 పాయింట్స్, సాయి దీప్తి ఫ్రమ్ చిత్తూర్ -5. మన ముందున్నటువంటి పిల్లలందరూ దూకుడుగా ఉన్నారు, స్కోర్లు పరిగెత్తించాలనే ఉత్సాహంతో ఉన్నారు. మరి వీరితో మనం ఆడిద్దాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ గెట్ ఇంటు రౌండ్ నంబర్ 2, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకు ఇక్కడ పిక్చర్స్ కొన్ని చూపించడం జరుగుతుంది. ఆ పిక్చర్ కి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాం.
ప్రశ్న సరిగ్గా సమాధానం తెలిస్తే బజర్ ప్రెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. 3 పిక్చర్స్ కాబట్టి ఇది బజర్ రౌండ్ కాబట్టి జాగ్రత్తగా ఆడండి. చిత్రం ద పిక్చర్ లో మీ మొదటి పిక్చర్ స్క్రీన్ పై. జాగ్రత్తగా చూసారా? ప్రశ్న అడగబోతున్నాను. ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఏ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు? ఓ చాలా బజర్లు మోగాయి కానీ ముందుగా బజర్ శశాంక్. రుద్రమదేవి. రుద్రమదేవి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు అనుకుంటున్నాం. ఆవిడెవరు? కాకతీయ డైనస్టీ రూలర్. అక్కడ కనిపిస్తున్న ఆవిడెవరు? అనుష్క. అమ్మ ఏమనుకుంటున్నారు? ఐ థింక్ హీస్ రైట్. కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. సినిమా పెద్దగా చూడరుగా మీరు? అనుష్క వరకు కరెక్టే, రుద్రమదేవి కరెక్టే, అన్ని కరెక్టే. మరి ఇంకా ఏంటి డౌట్? దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు శశాంక్. I would like to know from you అండి, because you are a psychologist. డౌట్ అనేది మన వెనక్కి లాగుతూ ఉంటుంది. బట్ ఆ డౌట్ ని ఓవర్కమ్ అవడం ఎలాగా? పిల్లలకి మనం ఎలా పాజిటివ్ గా రీఇన్ఫోర్స్ చేయాలి? ట్రై చేయడంలో తప్పు లేదని మనం వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళలో వాళ్ళకే బిల్డప్ అవుతుంది. ఫస్ట్ టైం కాకపోవచ్చు, సెకండ్ టైం కాకపోవచ్చు, మూడోసారి అయినా తప్పనిసరిగా ఆ కాన్ఫిడెన్స్ వస్తుందని అనుకుంటున్నాను. వండర్ఫుల్ అమ్మా. ఇంత చక్కటి మాట చెప్పిన అమ్మకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. మరి చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ మీకోసం ఆన్ ది స్క్రీన్. ఏ పిక్చర్ వచ్చేసింది, జాగ్రత్తగా చూడండి. ఈ చిత్రంలోని హీరోయిన్ గెటప్ ఏ సినిమాకి సంబంధించింది? చాలా బజర్లు మోగాయి కానీ ముందుగా శివాని ఫ్రమ్ నిజామాబాద్. మగధీర. పక్కన సరిగ్గా చూడు. మగధీరలో పంచదార బొమ్మ లాగా ఉండాలి కదా, అలా ఎందుకున్నారంటావు? ఫ్లాష్ బ్యాక్. ఇది ఫ్లాష్ బ్యాక్. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు శివాని. అసలు లెక్కల టీచర్లు ఉంటారే భయపెట్టేస్తూ ఉంటారండి. బట్ సినిమాలు కూడా ఆర్ రిక్రియేషన్ ఎంటర్టైన్మెంట్ కూడా కొంత ముఖ్యం అంటారా? డెఫినెట్లీ అవి యూస్ఫుల్గా ఉంటాయి. అంటే సపోజ్ హిస్టారికల్ మూవీస్ తీస్తే దిస్ ఈస్ ద బెస్ట్ మీడియా టు గివ్ నాలెడ్జ్ టు ది చిల్డ్రన్ అబౌట్ అవర్ హిస్టరీ అండ్ అవర్ హెరిటేజ్ అండ్ అంటే మీరు జోడిస్తారా సినిమాలు? డెఫినెట్లీ. మీ అబ్బాయి చూస్తూ ఉంటాడా? హీ సింగ్స్ లాట్ ఆఫ్ ఫిల్మ్ సాంగ్స్. యూ కెన్ ట్రై ఇట్ అవుట్. అవునా? పాడుతూ ఉంటావా? అండ్ హీ ఈస్ అ సూపర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఆల్సో. ఏదో పాట వదులుకో బాబాయ్. గగనపు వీధి వీధి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. చిత్రం ద పిక్చర్ లో లాస్ట్ పిక్చర్ ఎవరు పడతారో చూద్దాం. హియర్ కమ్స్ ద పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని హీరోయిన్ అవంతిక పాత్రలో కనిపిస్తున్న సినిమా పేరేంటి? మోగాయి బజర్లు కానీ ముందుగా సాయి దీప్తి. బాహుబలి. బాహుబలి. ఈ సినిమా రాలేదు ఇంకా బయటికి. సినిమా గురించి మాకేం తెలియదు. ఆ బొమ్మ చూసి చెప్పేస్తావా బాహుబలి అని? న్యూస్ పేపర్ లో చూసావా? సో బాహుబలి అని పక్కాగా తెలుసు నీకు. అక్కడ ఉన్నది ఎవరు? తమన్నా. తమన్నా అనుకుంటున్నావా? ఏ మూల నుంచి తమన్నాలా కనిపిస్తుందరా? చూసాను, ఫిలిమ్స్ లో చూసాను మేడం, ఐడియా ఉంది. ఓకే, దట్ ఈస్ బాహుబలి and that's the right answer. 10 points to you, Sai Deepthi. రౌండ్ కూడా పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. శివాని ఫ్రమ్ నిజామాబాద్ 20 points, Shashank from Vizag 20 points, Kashyap from Hyderabad 10 points, Shrihita from Manchiryala 10 points, Sai Deepthi from Chittoor 5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం వచ్చేసాం ముచ్చటగా మూడో రౌండ్ లోకి. దిస్ ఇస్ లిటరేచర్. లిటరేచర్ లో ఇక్కడ ఒక పదం వస్తుంది. పదానికి సంబంధించిన క్లూ నేను ఇస్తాను. అక్షరాలు ఖాళీగా ఉంటాయి. ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేసినప్పుడు కనుక మీరు చెప్పగలిగితే 50 points, సెకండ్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 40 points, థర్డ్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 30 points, అండ్ ఫోర్త్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 20 points, లాస్ట్ లెటర్ ద ఫిఫ్త్ లెటర్ రివీల్ చేస్తే 10 points. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. గెట్ రెడీ. లిటరేచర్ లో మీ మొదటి పదం స్క్రీన్ పై వస్తుంది. 10 lettered word ఆన్ ది స్క్రీన్. 50 points కోసం లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 10. అండ్ హియర్స్ ద క్లూ. ధైర్యే సాహసే లక్ష్మి. బజర్ మోగింది. దట్ ఇస్ శివాని. కరేజియస్.
You think that is courageous? కేవలం ఎస్ చూసి చెప్పావు. That was a very courageous move. అది కరెక్ట్ అయితే నీకు 50 points. కాకపోతే మాత్రం -5. కరేజియస్ ఒకసారి స్పెల్ చేసి చూడు. COURAGEOUS. అక్కడ ఉన్నటువంటి ఖాళీలో కరేజియస్ సరిపోయింది, కానీ అది పదం అవునో కాదో మనం ఇప్పుడు చూడాలి. మీ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారా కాదా? 100% మీరు కరెక్ట్ అనే అనుకుంటున్నారు. ధైర్య సాహసే లక్ష్మి అని గట్టిగా అను. ధైర్య సాహసే లక్ష్మి. And that's the right answer. 50 points to you. Literature లో సెకండ్ వర్డ్ మీ ముందుకు రాబోతోంది. Here comes your 11-lettered word on the screen. మీకు ఇస్తున్నటువంటి మొదటి లెటర్ నంబర్ 3. మీ క్లూ, ముఖం మీద నీళ్లు చల్లండి. ఓకే, 50 points కి టైం పూర్తయిపోయింది. ఎవరు చెప్పలేకపోయారు. 40 points కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. ఈసారి చెప్పగలుగుతారేమో చూద్దాం. అండ్ మీకు రివీల్ చేస్తున్నటువంటి లెటర్ నంబర్ 5. ముఖం మీద నీళ్లు చల్లండి. ఓకే, 40 points కూడా టైం పూర్తయిపోయింది. 30 points ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. లెటర్ నంబర్ 6. 30 points ఇప్పుడు చెప్పగలిగితే ముఖం మీద నీళ్లు చల్లండి. ధైర్య సాహసే లక్ష్మి. మా శివానీనే మళ్ళీ బజర్ నొక్కింది. శివాని, అన్కాన్షియస్. అన్కాన్షియస్ అనుకుంటున్నాం. కెన్ యూ స్పెల్ అన్కాన్షియస్? UNCONSCIOUS. Unconscious is the right answer, Shivani. 30 points to you. Literature లో ఇంకొక పదం ఉంది కదా. ఈసారి ఎవరు బజర్ ప్రెస్ చేస్తారో చూద్దాం. 12 అక్షరాల పదం స్క్రీన్ పై. లెటర్ నంబర్ 5 రివీల్ చేస్తున్నా. 50 points కోసం ప్రచారం కాదు, ప్రసారం. కాశ్యప్ బజర్ ప్రెస్ చేసేసాడు. కాశ్యప్, బ్రాడ్కాస్టింగ్. బ్రాడ్కాస్టింగ్ ఒకసారి స్పెల్ చేసి చూసుకో. BROADCASTING. కరెక్ట్ అనిపిస్తోంది. కాశ్యప్ వాళ్ళ అమ్మగారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. బ్రాడ్కాస్టింగ్ కరెక్ట్ అనిపిస్తుంది. మీకు కరెక్ట్ అనిపిస్తుంది. అండ్ కాశ్యప్, దట్స్ ది రైట్ ఆన్సర్. 50 points to you. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. శివాని ఫ్రమ్ నిజామాబాద్ 100 points to you. కాశ్యప్ ఫ్రమ్ హైదరాబాద్ 60 points. శశాంక్ ఫ్రమ్ వైజాగ్ 20 points. శ్రీత ఫ్రమ్ మంచిర్యాల 10 points. సాయి దీప్తి ఫ్రమ్ చిత్తూరు 5 points. నా ముందున్నారు పిల్లలు. వీళ్ళు పిల్లలు కాదు, ఛాంపియన్స్ అని రుజువు చేసే తపనతో ఉన్నారు. మరి ఈ రోజు ఛాంపియన్ ఎవరో తేల్చేసే టైం వచ్చేసింది. వీ హ్యావ్ కమ్ ఇన్ టు ద క్లైమాక్స్ రౌండ్. చివరి రౌండ్, విన్నర్ ని తేల్చే రౌండ్. ఈ రోజు ఛాంపియన్ ని మన ముందుంచే రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో మొదటి ప్రశ్నకి 20 పాయింట్లు వస్తాయి, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -10. రెండో ప్రశ్నకి 40 పాయింట్లు వస్తాయి, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -20. మూడో ప్రశ్నకి 60 పాయింట్లు వస్తాయి, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -30. నాలుగో ప్రశ్నకి 80 పాయింట్లు వస్తాయి, రాంగ్ ఆన్సర్ అయితే -40. అండ్ లాస్ట్ క్వశ్చన్ గివ్స్ యూ 100 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -50. All the best, and here comes your question number 1. 20 points ki me prashna. Hands on the buzzers. A.R. Murugadas, Surya, Asin. Cinema parent. Kashyap from Hyderabad. Gajni. Okay, I give it to you. That is Gajni. So all the best to you all. Here comes your question for 40 points. Wrong answer, I think, -20. Just be careful, and here's your question. నియాన్ కెమికల్ సింబల్ ఏంటి? చాలా బజర్స్ మోగాయి, కానీ ముందుగా శశాంక్. NE. NE రైట్ ఆన్సర్ శశాంక్. ఓకే, ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న 60 పాయింట్ల ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 60 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -30. జాగ్రత్తగా చెప్పండి. హియర్ కమ్స్ ది క్వశ్చన్. అఖిలేష్ యాదవ్ ఏ రాష్ట్రానికి ముఖ్యం? ఓకే, శివాని. ఉత్తరప్రదేశ్.
శివాని ముఖ్య మంత్రి కంప్లీట్ చేయనివ్వలేదు నువ్వు, బట్ ఇట్స్ అండర్స్టూడ్. ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండ్ ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 60 పాయింట్స్. మీ నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇస్తుంది 80 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్ అయితే 80 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -40. జస్ట్ బీ కేర్ఫుల్ అండ్ హియర్ కమ్స్ 80 పాయింట్స్ క్వశ్చన్. శివానికి దగ్గరలో రావాలంటే ఈ 80 పాయింట్స్ కాశ్యప్, శశాంక్, శ్రీహిత అండ్ సాయి దీప్తి మీకు అందరికీ ముఖ్యమే. గెట్ రెడీ అండ్ హియర్ కమ్స్ ద క్వశ్చన్. పురాణాల ప్రకారం చంద్రమతి భర్త పేరు. బజర్ మోగింది. కాశ్యప్. సత్య హరిశ్చంద్ర. సత్య హరిశ్చంద్ర ఇస్ ది రైట్ ఆన్సర్. కాశ్యప్ 80 పాయింట్స్ to you there. వాట్ ఎ సిట్యుయేషన్. అక్కడ 2 స్కోర్ బోర్డులు సమానం అయిపోయాయి. శివాని ఫ్రమ్ నిజామాబాద్, కాశ్యప్ ఫ్రమ్ హైదరాబాద్ 160-160లో ఉన్నారు. శశాంక్, నా దగ్గర ఒకే క్వశ్చన్ మిగిలింది, 100 పాయింట్స్ క్వశ్చన్. వీధి వైపరీత్యం చూడండి కాదు, వీధి విచిత్రాల ఆట చూడండి. శశాంక్, ఇప్పుడు గనక నువ్వు 100 పాయింట్స్ క్వశ్చన్ చెప్తే నువ్వు 160కి వస్తావు. మీ ముగ్గురు మధ్యలో మేము టై బ్రేకర్ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. శ్రీహిత అండ్ సాయి దీప్తి మీ ఇద్దరు విన్నర్లు అవ్వలేకపోవచ్చు, కానీ 100 పాయింట్స్ మీకు వచ్చినట్టు అవుతుంది. సో ఆల్ ద బెస్ట్. లెట్స్ సీ ఈ 100 పాయింట్లు ఎవరు చెప్తారు అనే దాన్ని బట్టి మనకి విన్నర్ డిసైడ్ అవుతుంది. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో రన్ రాజా రన్ లో చివరి ప్రశ్న, ఛాంపియన్ ని తేల్చే ప్రశ్న. హియర్ ఇట్ కమ్స్. రన్ రాజా రన్ లో 100 పాయింట్స్ క్వశ్చన్. కరెక్ట్ అయితే 100 పాయింట్స్, కాకపోతే -50. Here's the question. మీ ప్రశ్న. టీపు సుల్తాన్ ఏ రాజ్యానికి సుల్తాన్? బజర్స్ మోగాయి, కానీ ముందుగా బజర్ కొట్టింది శశాంక్. Mysore. Mysore is the right answer. 100 points there. శివాని, కాశ్యప్ అండ్ శశాంక్ ముగ్గురు 160 పాయింట్స్ తో ఉన్నారు. అండ్ ఈ రోజు నేను విన్నర్ అని ఒకళ్ళ పేరు చెప్పలేను. ఎందుకో తెలుసా? మీరు ముగ్గురు విన్నర్సే, బట్ ఛాంపియన్ అయ్యే అవకాశం, సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో మిగతా ఛాంపియన్స్ తో ఆడే అవకాశం ఒక్కరికే ఉంది. కాబట్టి ఆ ఒక్కరి కోసం టై బ్రేకర్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగబోతున్నాను. ఈ టై బ్రేకర్ క్వశ్చన్ కేవలం ఈ ముగ్గురు ఆడతారు, సాయి దీప్తి అండ్ శ్రీహిత. You're not going to play the tiebreaker question. Shivani, Kashyap and Shashank ముగ్గురికి ఇచ్చేటువంటి ఈ టై బ్రేకర్ క్వశ్చన్ లో మీకు అడిషనల్ స్కోర్ ఇవ్వడం జరగట్లేదు. ఎవరు బజర్ ముందుగా ప్రెస్ చేసి ఆన్సర్ ఇస్తారో వాళ్ళని ఈ రోజు ఛాంపియన్ గా డిక్లేర్ చేస్తాం. మీ స్కోర్స్ అలాగే ఉంటాయి. You are winners, but today's champion will be declared with this tiebreaker question. Get it. Hands on the buzzers. మీ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి క్లోన్డ్ షీప్ పేరేంటి? Buzzers మోగాయి. That is Shashank. Dolly. Dolly is the right answer. Shashank. Fantastic performance. And ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ టై బ్రేకర్ లో డిసైడ్ అయింది శశాంక్ ఫ్రమ్ వైజాగ్. Wonderful performances and a beautiful episode. I'm really bowled out. ఇది ఫస్ట్ టైం అండి రికార్డ్. శివాని, కాశ్యప్ అండ్ శశాంక్ ఇంత హైయెస్ట్ స్కోర్ లో టై అవ్వడం ఒక రికార్డ్. అండ్ ఆ టై అయిన దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు కలిపి చూపించినటువంటి స్పిరిట్, ముగ్గురికి ఆన్సర్ తెలిసి ముగ్గురు చేసినటువంటి ఫైట్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మదర్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. తను ఎంత ట్రై చేయగలదో అంత ట్రై చేసింది. ఈరోజు ఛాంపియన్ కాలేకపోయినా ముగ్గురు ఛాంపియన్స్ అని అనుకుంటున్నాను. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. అండ్ ప్రవీణ్ గారు, కాంపిటీషన్ చాలా టైట్ గా ఉండింది. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ కంపీటెంట్. ఐఎమ్ రియలీ హ్యాపీ హీస్ కంపీటెడ్ విత్ చిల్డ్రన్ హూ ఆర్ ఈక్వల్ టు హిమ్. వండర్ఫుల్ మ్యామ్, ప్రౌడ్ ఆఫ్ హిమ్. సూపర్ బ్యూటిఫుల్. అండ్ ఈ రోజు పార్టిసిపేట్ చేసిన మీ అందరూ కూడా విన్నర్స్. బట్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ఈటీవీ అందిస్తోంది సర్టిఫికేట్. ఫస్ట్ ఫైటర్, ముందే పడి లేచిన కెరటం సాయి దీప్తి. వెరీ బ్యూటిఫుల్. కంగ్రాచులేషన్స్. Shashank, I'll come back to you. Rita, congratulations. All the best to you. Well, here comes Kashyap. Beautiful performance. Wonderful spirit, Nana. All the best to you. Good job. And our fighter, the next fighter and winner. Wonderful, Nana. That's Shivani Srivastava. Super beautiful, absolutely stunning performance.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు స్టన్నింగ్ రికార్డ్ తో శశాంక్ ఫ్రమ్ వైజాగ్. చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడండి మీ బాబు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి ఈ రోజు ఈటీవీ అందిస్తోంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. బ్యూటిఫుల్, వెరీ ఎక్సైటింగ్. చూస్తున్న మాకే టెన్షన్ గా అనిపించింది. మీ ముగ్గురికి ఎలా అనిపించిందో తెలియదు, కానీ నీకు ఎలా అనిపించింది శశాంక్? I was a bit tense అంటే కొంచెం స్టార్టింగ్ లో బిఫోర్ రన్ రాజా రన్, కానీ రన్ రాజా రన్ స్టార్ట్ అయిన తర్వాత I got a bit of confidence and I was able to perform. కానీ అదే రన్ రాజా రన్ లో కాశ్యప్ నువ్వు కూడా బాగా పరిగెత్తావు. నీకు కూడా అప్పుడే ధైర్యం వచ్చిందా? స్పీడ్ సరిపోలేదు. స్పీడ్ సరిపోలేదు, కానీ యూ గేవ్ యువర్ బెస్ట్ కదా. అక్కడే కదా నీ స్కోర్ బాగా పెరిగింది. అండ్ శివాని మొదటి నుంచి కూడా కష్టపడుతూనే ఉన్నావు. బట్ దాట్ వాజ్ ఆల్సో ఆ ఎక్సైటింగ్ మూమెంట్. ఏమవుతుంది అని ఏమనిపించింది నీకు? వెరీ ఎక్సైట్. వండర్ఫుల్. సంగీత గారు మీకు ఎలా అనిపించిందండి? మేబీ మీ ఛాంపియన్ హిస్టరీలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం టు హ్యావ్ 3 పార్టిసిపెంట్స్ ఇన్ ఎ టై బ్రేక్. మేము కూడా చిన్నప్పటి నుంచి చూసి చాలా రోజులైంది. ఇటువంటి టై బ్రేకర్ ఎప్పుడు చూడలేదు. ఇట్ వాస్ డెఫినెట్లీ ఎ కాంపిటీషన్ ఆఫ్ ఈక్వల్స్ టుడే. వండర్ఫుల్ అమ్మా, చాలా బాగా చెప్పారు. అండ్ ఇక్కడితో ఆగిపోలేదు. సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో ఇలాంటి ఛాంపియన్స్ చాలా మందితో తలపడేటువంటి అవకాశం. 50,000 రూపాయలతో పాటు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీని సొంతం చేసుకోవాలి అనుకుంటే అక్కడికి నీ ప్రిపరేషన్స్ కంటిన్యూ చేయాలి. ఆల్ ది బెస్ట్ యూ. ఐల్ సీ యూ ఆన్ సాటర్డే, ది సూపర్ సాటర్డే మెగా. మరికొంతమంది ఛాంపియన్స్ తో మరింత కాంపిటేటివ్ స్పిరిట్ తో మీ ముందుకు వచ్చేస్తాం తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ బై బై.